హాయ్ దిస్ ఇస్ రతిక. పూరా లోకల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ విషెస్. సబ్స్క్రైబ్ చేసుకోండి పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనం సూత్ర కలెక్షన్ ఫ్యాషన్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మన అందరికీ కూడా బిగ్ బాస్ ఫేమ్ రతిక ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం ఎలా ఉంది ఏంటి. నేనైతే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కలిసాను అనమాట. బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ అలా చూసి నేను ఇలా స్టన్నింగ్గా చూస్తాం. చాలా చాలా బాగుంది. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ థ్యాంక్ యూ వచ్చింది పాపం, చాలా చాలా బాగుంది అన్న. రతిక గారు, యు ఆర్ లుకింగ్ గార్జియస్ ఇన్ బ్లాక్ హాఫ్ శారీ అని చెప్తాను నేను. సో దీని గురించి అండ్ మీకు ఏ ఏ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం ఏంటి అన్నది మా ప్రేక్షకులకు చెప్పేసేయండి. సో ఈరోజు మిమ్మల్ని ఇలా సూత్రాలో కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తాజ్ కృష్ణ హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరుగుతుంది 23rd and 24th మార్నింగ్ 10 AM నుంచి 9 PM వరకు. అండ్ ఇక్కడ శారీ అండ్ ఫుట్వేర్, యాక్సెసరీస్, కుర్తీస్, డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ శారీ కలెక్షన్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ హియర్. అండ్ నేను కొన్ని ఐటమ్స్ కూడా పిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇట్స్ వెరీ గుడ్. సో మోడర్న్ ఎక్కువ ఇష్టపడుతుందా రతిక, లేదంటే ట్రెడిషన్స్ ఎక్కువ ఇష్టపడుతుందా, వెస్ట్రన్ ఎక్కువ ఇష్టపడుతుందా, లేదంటే కంప్లీట్ మన తెలుగు అమ్మాయి అన్న ధనాన్ని ఎక్కువ ఇష్టపడుతుందా? నాకు ట్రెడిషన్ అంటేనే ఎక్కువ ఇష్టం. కంప్లీట్గా ఒక తెలుగు అమ్మాయిలాగా, మాది కూడా తెలుగుయే కాబట్టి ట్రెడిషన్లోనే. కాకపోతే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అన్ని అపీరెన్సెస్ అన్ని లుక్స్లో మనము అపీరెన్స్ మనకు బాగుండాలి కాబట్టి వెస్టర్న్ కూడా ట్రై చేస్తున్నాను. సో మీరందరికీ కూడా ఎంత లైక్ సినిమాల పరంగా పరిచయం అయినప్పటికీ కూడా బిగ్ బాస్ ద్వారానే యు ఆర్ లైక్ అందరికీ దగ్గర అయ్యారని చెప్పొచ్చు. సో ఇప్పటికీ మీ బిగ్ బాస్ ఫ్రెండ్స్తో ఎవరితో టచ్లో ఉన్నారు? ప్రశాంత్ కానీ, శివాజీ గారు కానీ, ఎవరు కానీ, ఇలా ఎవరితో టచ్లో ఉన్నారు? రీయూనియన్స్ అవుతూనే ఉన్నాయి. అందరూ కూడా వాళ్ళ మూవీ ప్రమోషన్స్కి వస్తున్నారు. మీరు చాలా తక్కువ కనబడుతున్నారు. వై? ఎందుకు ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారా? అందరితో టచ్లో ఉన్నామండి. మాకు గ్రూప్ ఉంది, అక్కడైతే అందరు టచ్లో ఉంటారు. గ్యాదరింగ్ అయినా అవ్వకపోయినా ఫోన్లో అయితే కాంటాక్ట్లో ఉంటాము. అండ్ బయటికి వచ్చాక దీన్ని పైకి ఇంకా ఎలా తీసుకెళ్ళాలి, ఈ సక్సెస్ని. ఆ సీజన్ చాలా పెద్ద హిట్ అయింది, అందరికీ చాలా మంచి పేరు వచ్చింది. అసలు తెలియని వాళ్ళు కూడా నేను ఎన్ని మూవీస్ చేసినా నాకు బిగ్ బాస్ నుంచి నా రికగ్నైజేషన్ వచ్చి నా మూవీస్ అన్నీ బయటకు వచ్చాయన్నమాట. సో దీన్ని ఒక అహెడ్ ఎలా తీసుకెళ్ళాలి అనే పనిలోనే ఉన్నారు అందరూ. సో నేను కూడా యాజ్ చెప్పాను కదా, పిజ్జా 4 ప్రాజెక్ట్ సైన్ చేశాను. తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ అవుతుంది. అండ్ పిజ్జా ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కదా, దానికి స్టోరీకి కనెక్షన్ ఉంటుంది. అండ్ యాక్టర్ నాజర్ గారు వాళ్ళ అబ్బాయి హీరో, అండ్ నేను లీడ్గా చేస్తున్నాను. సూపర్, కంగ్రాచ్యులేషన్స్. యాక్చువల్లీ బిగ్ బాస్ చేస్తున్నప్పటికీ కూడా చాలామందికి యూటిలైజ్ చేసుకోవడం రాదు బయటకు వచ్చిన తర్వాత. అంటే ఆశించినంత స్థాయిలో కూడా రికగ్నైజేషన్ రాకుండా ఉంటుంది. బట్ మీరు యూస్ చేసుకోవడం బాగుంది, లీడ్గా రావడం. అండ్ చాలామంది లీడ్గా వచ్చి కొంచెం సక్సెస్ కాకపోవడం కూడా ఉంది. ఎందుకంటే అప్పుడున్న ఫేమ్ వేరుంటుంది, ఆన్ ఫిలిమ్స్కి వచ్చాక ఫేమ్ వేరేలా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇవి రెండు డిఫరెన్సెస్ తెలిసి వచ్చినాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి ముందు తర్వాత డిఫరెన్సెస్ తెలిసినాయా? అంటే ఆన్ ఫీల్డ్, ఆన్ కెమెరా, ఆన్ మూవీస్లో అడుగుతున్నా. సో డిఫరెన్స్ అయితే తెలిసొచ్చింది. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే జనాల్లోకి వెళ్ళిపోయాం మేము. అంటే రికగ్నైజేషన్ అనేది వచ్చింది కాబట్టి క్యారెక్టర్స్ అనేది పిక్ చేసుకోవాలి. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా గ్రోత్ ఉంటుంది, కాకపోతే మనం దాన్ని ఎలా టర్న్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ క్యారెక్టర్స్ చేసుకుంటున్నాం, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఈ మూవీ ఆ మూవీ అని. కానీ మనం చూజీగా మీరు 6 months 1 year టైం తీసుకోండి కావాలంటే, కనిపించకుండా ఎక్కడైనా వెళ్ళిపోండి, కానీ కరెక్ట్ ప్రాజెక్ట్లో వస్తే జనాల్లోకి అలా గుర్తుండిపోతుంది. అరే భలే చేసింది కదా, భలే చూజీగా. సో క్యారెక్టర్స్ చూజీగా ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ రతిక ఎలాగో తెలుసు తెలుగు అమ్మాయి. అండ్ రతిక ఏ వంటకాలు ఎక్కువ ఇష్టపడుతుంది, ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడుతుంది, వండితే ఏ వంటకం ఎక్కువ బాగా వండుద్ది? నాకు తినడం ఒకటి వచ్చు, వంట అంత రాదు, తింటాను బాగా. అండ్ నాన్ వెజ్ నాకు చాలా ఇష్టం, సీ ఫుడ్ అండ్ మటన్ ఎక్కువ ఇష్టం. ఇప్పుడున్న సినారియోలో యు ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ వీ డోంట్ నో అబౌట్ రిలేషన్షిప్ స్టేటస్ అంతా కూడా. కానీ అమ్మాయిలు చాలా వరకు ఏంటంటే పెళ్ళి అంటే మారిపోయింది జనరేషన్. పెళ్ళి చేసుకున్న వాడికి వంట వచ్చా రాదా అని మనం అడుగుతున్నాము. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్ పాయింట్? పెళ్ళి రిలేషన్ అంత ఇప్పుడేం ఆలోచించట్లేదు, కెరియర్ పైనే ఉన్నాను. అదంతా ఆలోచించలేదు. కెరియర్ గురించి ఎప్పుడంతా ఫోకస్ అంతా. ఓన్లీ ప్రెసెంట్ నాజర్ గారు అబ్బాయితో చేసే ప్రాజెక్ట్ ఒకటే ఉందా, లేదంటే ఇంకేమన్నా కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? తెలుగులో కూడా ఇంకా 2 ఉన్నాయి, కానీ సైన్ అయిన తర్వాత చెప్తాను. అన్నీ ఇప్పుడే చెప్తే మళ్ళీ దిష్టి తగులుతుంది నాకు. ఆల్ ద వెరీ బెస్ట్. మేము ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్లో చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ దిస్ ఇస్ రతిక. పూరా లోకల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ విషెస్. సబ్స్క్రైబ్ చేసుకోండి పూరా లోకల్.